మిస్టరీ బాక్స్ చూసారా ఎంత ఉందో? నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయా. ఈ శుభ సందర్భం అన్న మా మాయగడికి పార్టీ ఇద్దామని పెద్ద డబ్బా కొనేసా. ఈ సౌండ్ చూసారా? దీంట్లో ఏమున్నాయో గెస్ చేయండి. ఏమైనా ఉండొచ్చు, అదే కదా మిస్టరీ అంటే. దీని షేప్ ఏంటి? రెక్టాంగిల్ కాదు, స్క్వేర్ కాదు, సర్కిల్ కాదు, ఓవల్ అంటారా? ఓవల్ కూడా కాదనమాట. ఓవల్ మనకి 2 డైమెన్షన్స్. వెల్కమ్ టు నాటు పాఠశాల లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో ఈ గుడ్డు యొక్క షేప్ ని యాక్చువల్లీ ఓవాయిడ్ అంటారు. దీని గనుక మనం ఇలా పట్టుకొని ఈ డబ్బా నువ్వు ఏంట్రా విశేషం? ఇంటర్ లో 99% వచ్చింది మాయా. వావ్, కంగ్రాట్స్. ఇదిగో గుడ్డు తిను. బాగుంది, థ్యాంక్ యూ. ఇదిగో గిఫ్ట్ తీసుకో. అబ్బో, మంచి బరువు కూడా ఉన్నది. ఏం గిఫ్ట్ తెచ్చావు ఏంటి లోపల? ఇదేంట్రా? స్మైలీ బొమ్మ మాయా, నీ మీద లవ్వుతో వేసా. ఓహో, ముక్కు బాగున్నదిరా. మొత్తానికి ఆర్టిస్ట్ కూడా అయితే నువ్వు. ఇవన్నీ మనకు మామూలే. సరే గానీ నెక్స్ట్ ఏంటి? ఏం ప్లాన్ చేస్తున్నావు? అదే అర్థం కావట్లేదు మాయా. నాకేమో నీలాగా గ్యాడ్జెట్స్, ఈ టెక్ అంటే ఇంట్రెస్ట్. అన్బాక్సింగ్ లో ఏముందిరా? నీలాంటి ఇంటెలిజెన్స్ గ్యాడ్జెట్స్ తయారు చేయాలి. సో దానికి నువ్వు కరెక్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో చేరు. ఓహో, ఏంటది? వేదంది ఏఐ ఫస్ట్ కరికులం. ఎక్స్ గూగుల్ ఇంజనీర్ సుబేష్, ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ నిశాంత్ చాహర్, ఇలాంటి మాంగ్ కంపెనీలో పనిచేసిన ప్రొఫెషనల్స్ ఇక్కడ టీచ్ చేస్తారు. వీళ్ళ దగ్గర నువ్వు మంచిగా ఇన్నోవేషన్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ ల్యాబ్స్ ఉంటాయి. సో నీకు థియరీ మాత్రమే కాదనమాట, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్రోన్ ఎలా తయారవుతుంది అని చెప్పి నువ్వు ఎక్కడైనా చదువుకుంటావు, ఇంటర్నెట్ లోనే వచ్చేస్తుంది. కానీ వీళ్ళ దగ్గర నువ్వే తయారు చేయొచ్చు అనమాట, పార్ట్ టు పార్ట్. అదే నీకు రోబోటిక్స్ ఇంట్రెస్ట్ అనుకో, వీళ్ళ దగ్గర ఉండే అడ్వాన్స్ 3D ప్రింటర్స్ లో నీ రోబోట్ నువ్వే తయారు చేసుకోవచ్చు. అండ్ వేదంలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్ ని నువ్వు వేదమ్స్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ద్వారా లాంచ్ కూడా చేయొచ్చు. ఒకవేళ నీ ఐడియాలో పొటెన్షియల్ ఉంటే నీ స్టార్ట్అప్ కోసం నువ్వు వేదమ్స్ వెంచర్ ఫండ్ ద్వారా ₹1 కోటి వరకు సీడ్ ఫండింగ్ పొందొచ్చు. అంతేకాదు ఈ మాంగ్ ఎక్స్పర్ట్స్ తో నీకు 1-on-1 మెంటర్షిప్ అండ్ అలాగే 6 months పెయిడ్ ఇంటర్న్షిప్ టాప్ టెక్ కంపెనీస్ లో. వీళ్ళు 4-year కోర్సు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవార్డెడ్ బై అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ. BSCIT వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ June 18 జరగబోతోంది. 100% మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లిమిటెడ్ సీట్స్. June 17 లాస్ట్ డేట్. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. మరి ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం గైస్. ఏమున్నదో ఏమో లోపల. యా, పడితే పడింది, ఏం పర్లేదులే. ఓపెన్ చేస్తే డబ్బా లోపల మళ్ళా డబ్బాలా. అదిదా సర్ప్రైజ్. అన్నిటిని ఏ ఉంటే షాక్ అయిపోతావు. ఓకే గైస్, మనం డబ్బాలో ఉండే ఫస్ట్ మిస్టరీ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇంకా మంచిగా పువ్వు కూడా పెట్టున్నాడు. ప్యాకింగ్ అద్భుతంగా అయితే చేశారనమాట. ముందు దీన్ని బట్టి పెరికేద్దాం. ర్యాప్ ను కూడా మనం బట్టి చింపేద్దాం, పెరికేద్దాం. అండ్ లోపల కూడా మనకి ఓ ఓ ఓ ఏంద్రా ఇదంతా? మొత్తం ఆరెంజ్ కలర్ గడ్డి లెక్క మనకి దీని నిండా నింపేస్తున్నాడు. అండ్ గ్యాడ్జెట్ ఏది? రాజులో గ్యాడ్జెట్ లేదే. తెరిచేప్పుడు ఆడ పడింది నా. అక్కడ పడిపోయింది గ్యాడ్జెట్. వాట్ ద ఫక్ మ్యాన్. ఇదిగో చూడండి గైస్, మనకైతే ఉన్నది ఏంద్రా ఇది? 3800. మంచి కాస్ట్లీదే కొన్నాడు గైస్ మనోడు. అండ్ ఇంతకీ ఏంటిది? ఓకే, ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫర్ యువర్ కంప్యూటర్ అంట. మనకి ఇదిగోండి ఇక్కడ వెనకాల మొత్తం రాసున్నాడు. ఏం చేయాలి ఎట్లా అని చెప్పేసి నేను కొద్దిగా చూసుకొని వచ్చేస్తా. సో గైస్, మనకి ల్యాప్టాప్ అయితే కావాలన్నమాట. మనం దీన్ని కనుక వాడాలి అంటే, ఇప్పుడు నాది పాతకాలం ప్రిజేటర్ ఉన్నది, పాప దుమ్మంతా పట్టిపోయి ఉన్నది. చూడండి 7 సంవత్సరాలు అవుతున్నది దీని కొని. దీనిలో మనకి ప్రస్తుతం ఉండే ల్యాప్టాప్ లెక్క ఫింగర్ ప్రింట్స్, ఫేస్ రికగ్నిషన్ ఇవన్నీ ఏమి ఉండవు. రెగ్యులర్ గా నేను ప్రొటెక్షన్ కి పాస్వర్డ్ పెట్టుకుంటా. కానీ మనకి ఇది ఉన్నది కదా బుజ్జిది, దీన్ని తగిలిస్తే ఏమవుతుందో మీరే చూడండి. ముందుగా దీన్ని బట్టి చింపి పెరికితే లోపల నుంచి దీన్ని అయితే మనం తీసేద్దాం గైస్. అది ఇంతే ఉన్నదన్నమాట మనకి. ఇది చూడండి ఎంత స్మాల్ గా అయితే ఉన్నదో మీరు గమనించండి. దీనికి ఇక్కడ ఉండేదేమో ఫింగర్ ప్రింట్ రీడర్. సో ఈ ఓల్డెస్ట్ దుమ్ము పట్టిపోయిన మొసిల్ ల్యాప్టాప్ కి USB లో మనం దీన్ని అట్టా దోపేస్తే చాలు. సో గైస్, మనకి ప్రస్తుతానికి ల్యాప్టాప్ లో విండోస్ హలో ఫీచర్ అన్అవైలబుల్. అంటే మనకి ముఖం చూపించేది ఫేషియల్ రికగ్నిషన్ ఈస్ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. కానీ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ చూడండి, సైన్ ఇన్ విత్ యువర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని చూపించేస్తున్నది. మనకి గనక ఇప్పుడు దీని కనుక పెరికేసామనుకోండి, ఏం కాలేదు ఇంద్రా, రిఫ్రెష్ చేయాలనుకుంటా. ఇదిగో చూడండి, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ కూడా ఆప్షన్ కరెంట్లీ అన్అవైలబుల్ అని చెప్పేసి వచ్చేసింది. సో జస్ట్ మనం ఇక్కడ దీన్ని గుచ్చేసి ఈ విండోస్ హలో ఫీచర్ ని మనం వాడుకోవచ్చు అనమాట. ఏలి ముద్ర పెట్టేద్దాం. మరి నేను సెటప్ అయితే వచ్చేస్తున్నా. స్వైప్ యువర్ ఫింగర్ ఆన్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇప్పుడు నేను ఎట్లా చేయాలా? నో నో నో, ఈ ఫింగర్ ఇటు పక్కన. ఇప్పుడు ఏ వేలు వాడదాం? మనకు ఉండేది అన్నిటికన్నా పెద్దది ఈ ఫింగర్. దీని అయితే వాడదాం గైస్ మనం. సో ఇదిగోండి, మనం ఇట్లా ఫింగర్ పెట్టి స్వైపింగ్ చేస్తున్న వెంటనే ఇక్కడ స్కాన్ అయిపోతున్నది అండ్ ఆల్ సెట్. సో నేను
ఇప్పుడైతే ల్యాప్టాప్ ని అలా ఓపెన్ చేసేసాను. వెరీ గుడ్. ఇక్కడ గమనించండి మీరు, ఏలిముద్ర సింబల్ వచ్చేసింది. అంటే మనం గనక మన ఫింగర్ ని తీసుకుని అలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద పెట్టేసామంటే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. విండోస్ 10 ఆర్ అబోవ్ వర్షన్ అనమాట. సపోర్ట్ చేసే పాత ల్యాప్టాప్ ఇదే ఏదైనా ఉందనుకోండి, దాన్ని సింపుల్ గా ఈ బుడ్డోడు ఉన్నాడు చూసారా, ఈయన గనక మనం తగిలిచ్చేసామంటే అది స్మార్ట్ అయిపోద్ది అనమాట. బాగుంది ఇది. యాడ్ నుంచి పట్టుకొని వచ్చేవేమో. సరే, మన మిస్టరీ బాక్స్ లేవి. నెక్స్ట్ మిస్టరీ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో గైస్, దీని లోపలైతే మనకైతే ఉన్నది ఎరకట్లా నిమ్మకాయలు ఏంద్రా ఇది? అది అసలు డబ్బా లోపల ఈ కవర్ ఏంది, పొట్లం ఏంది? అన్నం ఫ్రైడ్ రైస్ పొట్లం కట్టేవేందిరా నాకు డబ్బాలో? మిస్టరీ మాయ, అసలు ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? ఊరే, నా టెక్ ఛానల్ రా, ఏంద్రా ఈ దారుణం? అవునా, అయితే నీకు వద్దులే. నేను తినేస్తా కానీ నువ్వు టెక్ చూసుకో, లోపల ఉంటాయి. ఇంత తిండిపోతూ ఏంట్రా నువ్వు? సర్లే, మన నెక్స్ట్ మిస్టరీ బాక్స్ అసలు ఇదేంది? బాక్స్ లెక్కే లేదే. దీని లోపల మనకైతే ఏమున్నది అసలు? మనకి ఇదేందిరా, ఏందో పొట్లం రా ఇది. అసలు ఏంది? చారు కోలు నాన్ ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. అంటే బుగ్గ ఇది. నో ఫ్రాగ్రెన్స్, నో కెమికల్స్. ఎవరికి ఉపయోగం రా? అదేదో కెమికల్స్ వాడి కొద్దిగా నాకు వాసన తెప్పించచ్చుగా. మొదలే నేను ఉండే దగ్గర ఎయిర్ క్వాలిటీ బానే ఉన్నది. పెద్ద మిషన్ చూపించింది చూడండి. యూజ్ ఇన్ కారు, ఓకే. బాత్రూమ్, పెటీరియా, కిచెన్, లాండ్రీ. అచ్చా, నేచురల్లీ అబ్జార్బ్స్ బ్యాడ్ స్మెల్, పొల్యూషన్. ఓకే. మాయిశ్చర్ కూడానా? మనకి బాత్రూమ్ లో కంపు వస్తూ ఉంటుంది కదా, ఆ కంపుని ఇది అబ్జార్బ్ చేసేస్తుందంట. ఓహో, ఇదేదో బ్యాగ్ లెక్క ఉన్నది. నడుందే చీర కట్టుకుని వచ్చింది అయితే. స్మెల్ ఏం రాట్లా. సరే, మనైతే దీన్ని పెట్టేద్దాం. కమాన్, లెట్స్ గో హ్యావ్ ఎ బాత్రూమ్ టూర్. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇదే మన బాత్రూమ్ అన్నమాట. చూసారా ఎలా ఉన్నదో? అదిరిపోయింది కదా, 5 స్టార్ అసలు, నాకు తెలుసులే. సో ఇప్పుడు ఈ బ్యాగ్ ని మనం ఒక నిమిషం, ఇక్కడ ఏందో రాసి ఉన్నదిరా. ఏందిదే? ప్లేస్ ద బ్యాగ్ ఇన్ సన్లైట్ 1 hour ఎవ్రీ మంత్. నెలకోసారి దీన్ని ఎండలో పారేయాలంట గైస్. సో మనకి బాత్రూమ్ లో ఉంటుంది కదా చెమ్మ, ఆ తర్వాత కంపు, వీటన్నిటిని ఇది అబ్జార్బింగ్ చేసేస్తుందంట. కానీ సువాసన ఏమి వదలదు. ఇదిగోండి, దీని లోపల విన్నారా, గ్రీన్స్ లెక్క చార్కోల్ అయితే ఉన్నది. సో ఇట్ విల్ బి అబ్జార్బింగ్. సో నేను ఇక్కడ దీన్ని ఇలా తగిలించింగ్ అండ్ ఇంకా నా బాత్రూమ్ ఆల్వేస్ ఫ్రెష్. నెక్స్ట్ మిస్టరీ బాక్స్ అయితే మంచి గట్టిగా ఉన్నది గైస్. ఏందో ఇది? పింక్ ఫ్లవర్, చాలా చూడముచ్చటగా ఉన్నది. అండ్ మనం ఇంకా గనక దీన్ని పెరికినట్లయితే లోపలైతే మనకు ఉన్నది గైస్. ఏంటి ఇదే గైస్? ఇదేందో క్యూబ్స్ లెక్క అయితే ఉన్నాయి మనకి. అండ్ ప్యాకేజింగ్ బాగున్నది. అండ్ ఇదేంది ఇదే? టంగిల్ ఇచ్చున్నాడు, నాలుగు కూడా అనుకుంటాను గైస్ అని చెప్పేసి. సో దీని అయితే మనం ఎత్తి బాత్రూమ్ అయితే పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంద్రై, మనకి క్యూబుల్ లెక్క ఎటున్నాయి మనకి గోళీలుగా. సర్కిల్ టు సెర్చ్ చేసి చూద్దాం ఈ క్యూబ్ గోళీలు ఏంటివో. మనం గనక ఇక్కడ దీనిలో అలాగా గనక దాని చుట్టూ సర్కిల్ గనక వేసేసామంటే మనకి ఇంటర్నెట్ లో సెర్చింగ్ అయితే జరిగిపోతున్నది గైస్. వచ్చేసింది. ఇదిగో అమెజాన్ లో అయితే ఉన్నది. ఏంది? ఐస్ స్టోన్. ఇది కూడా 3700 రూపాయల. వామ్మో. ఓకే. సో ఇవి యాక్చువల్లీ ఐస్ క్యూబ్స్ అంట గైస్. మనకి వాటర్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి కనుక మనం జ్యూసుల్లో వేస్తే కరిగిపోతాయి, కానీ ఇవి కరగవు. అండ్ అలాగే ఇది 4 కూడా కాదు, ఇట్స్ యాక్చువల్లీ టాంగ్స్ అంట. మనం ఐస్ క్యూబ్స్ ని ఇట్లా పట్టుకొని ఇట్లా దీంతో ఎత్తడానికి. మీకు వినపడిందో లేదో తెలియదు కానీ యాక్చువల్లీ దీని లోపల నా చూలకైతే వినబడుతున్నది అనమాట. దీని లోపల దెర్ ఈస్ సమ్ లిక్విడ్. ఆ లిక్విడ్ లోపల కూల్ అయిపోయి మనకి సర్ఫేస్ కూల్ అయిపోతుంది అనమాట. దట్స్ ఇస్ కూలింగ్ మెకానిజం. ఎనీవేస్ దీన్ని ఫస్ట్ మనం వాడాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. పదండి. మన ఫ్రిడ్జ్ లో కనుక చూసారంటే ఇది కూడా గైస్ మీరు గమనించారా? యాక్చువల్లీ ఈ విధంగా నేను 30 రూపాయలు పెట్టి ఈ విధంగా ఐస్ ప్యాకెట్స్ కొనుక్కునేటోండి. నాకు ప్రతిసారి డబ్బులు పొక్క. అదే ఒకేసారి 3000 రూపాయలు పెట్టి దీన్ని కనుక కొనేసారు అనుకోండి, ఇంక నేను దీన్ని కొనే అవసరం లేదనమాట. నాకు ఎంత మనీ ఏమైపోయిందో చూడండి. దిస్ ఇస్ బిజినెస్. సో మనకి ఇక్కడ దీనిలో అట్టయితే పెట్టేద్దాం. ఫ్రిడ్జ్ లో కూల్ అయిపోతూ ఉంటుంది గైస్. దానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ మనం అంత లోపల నెక్స్ట్ మిస్టరీ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. బంగారు రంగులో ఉన్నదిరా ఇది. ఏముంటుందో ఏమో దీనిలో. ఇంతకు ముందు పువ్వుతో పోలిస్తే ఈ పువ్వు చూడండి గైస్, పింక్ గా పెద్దగా అయితే ఉన్నది. మళ్ళీ మెరిచిపోతున్నది నిజంగా. మరి లోపల ఏముంది? పెరికితే మనకి దీని లోపల డబ్బా మీద ఏం రాయలేదు ఏంట్రా, మనకి ఖాళీగా ఉన్నది. ఏంటిది? ఇక్కడ ఏం రాసున్నది? టెలిస్కోపిక్ ప్యాక్ ఆఫ్ 2 రోబోట్స్. వావ్ గైస్, మన ఎలికి లెక్క రోబోట్ అనుకుంటాను. ఓపెన్ చేసేద్దాం. మరి లోపలైతే మన కొత్త రోబో. తలకాయలు కూడా ఎలుగుతున్నాయి. వీళ్ళకి బాడీస్ ఎలుగుతున్నాయి ఏంటి? ఇలా ఉన్నారు ఎవర్రా మీ ఎదురు అంటే ఏంటి? ఇంతసేపు బాక్స్ లో ఎలుగుతూనే ఉన్నారు ఏంటి? ఇలాగా ఏం చేస్తాడో ఏమో ఈ రోబోట్ గాడు. సో మనమైతే ఇప్పేద్దాం. అండ్ ఏంద్రేయుడు తలకాయ ఎలుగుతుంది. ఓకే, తలకాయలు ఏందో ఉన్నది, అది ఎలుగుతున్నది. తలకాయ మాత్రం ఎలుగుతున్నది, గమనించండి. ఓకే, ఆగిపోయింది. ఎందుకు ఆగావురా అంటే ఇప్పుడు మేబీ
షేక్ షేక్ ఎస్ గైస్, షేక్ చేస్తే అయితే ఎలుగుతున్నాడు అనమాట. వీడి చేతులు మనకి ఇట్ట అతుక్కుంటాయి కదా, టాయ్ బాణాల్లో ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉన్నాయి. సో వీడు అతుక్కుంటాడేమో చూడాలి. సో మనం ఈ డోరు కనుక గుచ్చేసామంటే వావ్ అతుక్కోపోయాడు గైస్. అసలు అద్భుతం అనే చెప్పాలి. చూడండి ఎలా ఏలాడుతున్నాడో మంకీ లెక్క. అండ్ మరి ఏంట్రా పడిపోయావు ఏంట్రా, వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఈ విధంగా అయితే ఎలాగా ఈ చెయ్యి ఇరిగిపోయింది వీడికి. ఇదేంది చేతులు లాగచ్చినా వీడికి. ఓ మనోడు చాలా ప్రతిభావంతుడు గైస్. నేను అనుకున్న దానికన్నా అంటే ఇప్పుడు వీడి చేతులు కాళ్ళు ఎవ్రీథింగ్ మనం ఇట్లా లాగేయచ్చు. ఒరే భలే ఉన్నావు కదరా నువ్వు. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు పొలంలో దిష్టి బొమ్మల లెక్క భలే ఉన్నారా. ఇప్పుడు మన వీళ్ళిద్దరిని పొడుగు చేసేద్దాం అనమాట. వా అట్లుంటుంది. ఒకడు పోతే ఒకటి వెనకాలకి పడిపోయారు ఏంట్రా ఇలాగా. మేబీ వీళ్ళిద్దరిని ఎత్తేసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట, ఫ్రెండ్షిప్ గోల్స్ అతికిచ్చేద్దాం. ఇప్పుడు నిలబడతారేమో చూద్దాం గైస్. రే ఇద్దరు కలిసి ముందరకు వంగిపోయారు ఈసారి. మేబీ ఈ రెండు చేతులు కూడా అతికిచ్చేద్దాం గైస్. అండ్ హియర్ వి గో. అయినా కానీ పడిపోయారు, కలిసి చచ్చిపోయారు గైస్. ప్రాణ స్నేహితులు అదేదో కలిసి నిలబడవచ్చు కదరా. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఒరే అబ్బాయిలు, మీరేదో చూడడానికి కొంచెం తేడా కనబడుతున్నారు నాకు. మీ ముద్దు ముచ్చట్లు పక్కెళ్ళి పెట్టుకోండి, నాకు వేరే డబ్బాలు ఉన్నాయి అన్బాక్సింగ్ చేయడానికి. మన నెక్స్ట్ మిస్టరీ బాక్స్ చూడండి గైస్, బుజ్జిగా ఉన్నది ఈసారి తెల్లపు గైస్. అండ్ మనం కనుక ఓపెన్ చేసినట్లయితే లోపల మనకి ఉన్నది ఏంట్రా, ఇది డిజిటల్ సాకెట్ టైమర్ అంటే గైస్. ఏంద్రా ఇది ఎగ్జాక్ట్ గా నాకు కూడా అర్థం కావట్లేదు. సో మనం దీనిలో పాడేసాం. ఓకే జస్ట్ మిస్, సింగిల్ బౌన్స్ అయింది అంతే టేబుల్ మీద. దానికి తోటి ధర్మకాల్స్ ఉన్నాయి, సో ఏం కాలేదులే. అసలు ఏంద్రా ఇదే, ప్లగ్ దీనికే ఉన్నది, బొక్కలు కూడా దీనికే ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించండి, మనకి ఏందో టైం చూపిస్తున్నది నాకు. ఇట్ట కాదులే కానీ మనం ఈసారి నీట్ గా మాన్యువల్ ఇచ్చున్నాడు. ఇది కాదురా మాన్యువల్, ఇదిగో ఇది మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో చదువుకొని వచ్చేస్తా 1 minute later. సో గైస్ ఏమో అనుకున్నాను కానీ కొద్దిగా యూస్ఫుల్ గానే ఉన్నది ఇది. ఫస్ట్ మన ఇంట్లో ఉండి ఏదో ఒక ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసేయాలి. ఇలా ఒక 12 గంటలు పెట్టేయమన్నాడు, ఎందుకంటే దీనిలో ఉన్న బ్యాకప్ మెమరీ బ్యాటరీ కోసం. ఆ తర్వాత మనం టైం అయితే సెట్ చేయాలన్నమాట. ఇక్కడ క్లాక్ అని చెప్పి బటన్ ఉన్నది చూడండి. మనం గనక దాన్ని ఒత్తి పెట్టేసి మనం ఏ రోజు వీక్ అంటే మనకి ఈ రోజు ట్యూస్డే కదా, సో ట్యూస్డే అనమాట. ఇక్కడ TU అని చెప్పి వచ్చేసింది చూడండి. టైం ఏమో 18:14 అని చెప్పి చూపిస్తున్నారు చూడండి. సో మనం సింపుల్ గా ఇక్కడ అవర్స్ మినిట్స్ అని చెప్పి ఉన్నది కదా, సో క్లాక్ బటన్ ఒత్తి పెట్టి మనం అవర్స్ మినిట్స్ ని 18:14 కదా. ఓయమ్మ 14 అంటే ఇప్పుడు ఒత్తి పెట్టాలి నేను. ఓ మై గాడ్, మనకి మళ్ళీ తిరిగి రావాలన్నమాట, వెనకాల పోవడానికి లేదు గైస్ దీనిలో. సో మనం 16:14 అయితే పెట్టాలి. సెకండ్స్ అయితే నాకైతే ఎట పెట్టాలి తెలియట్లేదు, లేదేమో దీనిలో. పర్లేదు, సెకండ్స్ లో తేడా ఉంటే ఎవరికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం రాదు. బేసిక్ గా ఇది ఏ రోజు ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ మనం సెట్ చేసేయచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ అని చెప్పున్నది కదా, దాన్ని వచ్చిన తర్వాత ఈ డివైస్ ఎప్పుడు ఆన్ అవ్వాలో మనం సెట్ చేయొచ్చు అనమాట. ఈ రోజు ఏం రోజు, మనకి ఈ రోజు ట్యూస్డే కదా. సో నేనైతే ఇక్కడైతే నేను ట్యూస్డే అయితే పెడుతున్నాను. మనం మండే, ట్యూస్డే, వెన్స్డే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మీరు కనుక చూసినట్లయితే ఇంకా అవరు మినిట్ ఏ టైం ఆన్ అవ్వాలో పెట్టచ్చు అనమాట. నేనైతే 18:41కి ఆన్ అవ్వాలని చెప్పేసి పెట్టేస్తున్నాను. క్లాక్ నొక్కితే అయిపోయింది. ప్రస్తుతానికి 18:38 అనమాట. అలాగే ఆఫ్ అయ్యేదేమో 18:45 అని చెప్పి పెట్టేశాను అనమాట. 4 నిమిషాలు డివైస్ ఆన్ లో ఉండి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవాలని చెప్పి సెట్ చేసాం. మనమైతే ప్లగ్ లో అయితే గుచ్చేద్దాం గైస్. అండ్ ఇక్కడ కనుక మీరు గమనించుకున్నట్లయితే ఆటో మోడ్ లో ఉన్నది, అంటే కరెక్ట్ గా మనకి ఇంకో 30 సెకండ్లో ఆన్ అయిపోద్ది. 58, 59 అంతే అనమాట. ఆన్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఎర్రగా వెలిగింది. ఇలా ఆన్ లో ఉండేటప్పుడు బొక్కలో కనుక మనం గడ్డని కనుక దోపేసామంటే మన ఫోన్ ఛార్జింగ్ పోతున్నది గమనించండి. ఫోన్ మంచిగా ఛార్జ్ ఎక్కుతున్నది, వెరీ గుడ్. కానీ ఇక్కడ మీరు కింద గమనించండి గైస్, సమయం కనుక చూసుకున్నట్లయితే మనకి 6:45, అదే 18:45 అయిపోవచ్చింది. సో కరెక్ట్ గా ఇక్కడ 59 అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. అండ్ పైన కూడా గమనించండి, మనకి ఛార్జ్ ఎక్కడం కూడా ఫోన్ అయిపోయింది అనమాట. ఇది దీని యూజ్ కేసు. మనకి చీప్ క్వాలిటీ ఫోన్స్ అయ్యి వాటికి ఎక్కువసేపు మనం ఛార్జ్ పెట్టామంటే బ్యాటరీలు మనకి ఉబ్బిపోవడాలు ఇటు జరుగుతూ ఉంటాయి కదా. ఇలా కాకుండా మనం ఈ డివైస్ ని యూజ్ చేసి కాపాడుకోవచ్చు అనమాట. ఇంకా దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు మీరు కామెంట్ చేయండి. ఓకే గైస్, మన ఫైనల్ మిస్టరీ బాక్స్ అయితే దీనిలో ఉన్నది చూడండి. దీని సైజు కూడా మనకి పెద్దగానే ఉన్నది. ఇది గైస్ ఆప్టికల్ ఇల్యూషన్ గమనించండి మీరు. దీని మీద మనకి సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటి సైజు మారుతున్నారు చూడండి గైస్. మీరు ఒక్కొక్క యాంగిల్ లో చూస్తే ఒక్కొక్క సైజ్ లో కనబడుతున్నాయి అనమాట ఇవి. అండ్ ఫైనల్ అన్బాక్సింగ్ ఆఫ్ ద డే. లోపల పెరిగిరే ఏంద్రే ఇది, బార్బిక్యూ మయ్యా, అదిరిపోయింది మిస్టరీ. నేను స్కూల్ కి బాబు అనుకుంటావేంట్రా ఇటు ఆడుకోలేకి. బొమ్మలతో ఆడుకోవడానికి వయసు ఎందుకు మయ్యా? సరే కానీ మనోని చూసావు, వాడు ప్రాణాలు తెగించి ఎర్రని కాపాడుతున్నాడు. కనీసం చెప్పులునైనా నీ తమ్ముడు నాకివ్వబోయావా?
నాకేందిరా ఇది, నాకెందుకురా ఇది? సర్లే గైస్, మనం ఎట్టాగా వచ్చింది కదా, దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనం గనక లోపల గనక తీసినట్లయితే వావ్, ఇది చూడండి గైస్, పెద్ద పాప, బుజ్జి పాప కూడా ఇచ్చినాడు. అండ్ పాప కోసం చూడండి పాల సీసా కూడా ఇది ఉన్నది. చూసారు గైస్, ఇది వేసుకోవడానికి మనకి అడిషనల్ గా ఇంకొక 2 గౌన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేమో 2వ గౌను, ఇదేమో 3వ గౌను. ఇది ముందర నుంచి మాత్రమే గైస్ బ్యూటీ, వెనకాల చూడండి బట్టలు ఉన్నాయి దీనికి. అండ్ ఇది వేసుకోవడానికి చెప్పులు కూడా నాకు మల్టిపుల్ జతలు ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు కూడా లేవు ఇన్ని జతలు. అవి చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రస్తుతానికి ఉండే 2 చెప్పులు మనం పెరిగి అవతల పారేసి మనం వీటిల్లో ఇంకి పింకి డాంకి మనకి బ్లాక్ బాగున్నాయి రా. చూడండి గైస్, ఈ బ్లాక్ హీల్స్ అయితే మనం వేసేద్దాం. అదే అంతే, వెరీ సింపుల్. చూడండి గైస్, దీనిని ఎంత ఊపినా కూడా దాని చెప్పులు మాత్రం కరెక్ట్ గా ఇక్కడ కాళ్ళకే ఉన్నాయన్నమాట. అవేమి కింద పడిపోలేదు. దీనికి ముఖం చూసుకోవడానికి ఒక అద్దము, జుట్టు దూకోవడానికి ఒక మంచి దువ్వెను కూడా ఇచ్చినాడు అనమాట. అయినా నేను దీంతో ఆడుతున్నాను ఏంట్రా? ఇంకా అన్బాక్సింగ్ చేయడానికి డబ్బాలు అయితే అయిపోయాయి మరి. కానీ మనం ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్లు పెట్టాం కదా, వాటికదేదో చూద్దాం పదండి. మనకి అబ్బో ఓహో, ఇవి చూడండి గైస్, మనకి పైనంతా మంచు పట్టుకొని పోయింది. మేబీ నేను మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుండాలేమో, మొత్తం గడ్డగట్టిపోయింది కదరా. ఏం పర్లేదులే, మంచు మంచిదే, ఏం చేయదులే. కానీ ఒక కూలింగ్ లేని థమ్స్ అప్ పట్టుకొని వచ్చే రూమ్ టెంపరేచర్ లో అయితే ఉన్నదన్నమాట. అన్నిటికన్నా మంచి దీనికి ఉన్నది. సో మనం ఇప్పుడు టాంగ్స్ తో జారిపోతుంది కదరా, టాంగ్స్ తో పడేసిందని. ఓకే, నో ప్రాబ్లమ్స్. మనం నెక్స్ట్ ఐస్ గడ్డర్ అయితే ఇంకా గట్టిగా పట్టుకుందాం గైస్. టాంగ్స్ తో తీసి దాన్ని గనక మనం థమ్స్ అప్ లో వేసేస్తే వచ్చింది. 2వ ఐస్ క్యూబ్ కూడా వేసేద్దాం గైస్. ఇక్కడ గమనించండి, మన ఐస్ క్యూబ్స్ కరగవు అనమాట. సో మన థమ్స్ అప్ డైల్యూట్ కాదనమాట, కలిగి పెట్టేద్దాం. అండ్ 3 cheers round of applause. అబ్బా సల్లంగా ఉన్నది, సూపర్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. డన్.